గురించి మరింత వివరంగా చెప్పడం ఆనందంగా ఉంది. ఆయన సినీ ప్రయాణం, రాజకీయాల్లో చేసిన సేవలు, మరియు వ్యక్తిగత జీవితంలో చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ కలిపి ఆయనను ఒక మహానుభావుడిగా నిలిపాయి. చిరంజీవి గారు తన సినీ కెరీర్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటనలోని వైవిధ్యం, డ్యాన్స్లోని నైపుణ్యం, మరియు ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక అగ్రనటుడిగా నిలిపాయి. స్వయం కృషి, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, స్టాలిన్, మగధీర వంటి చిత్రాలు ఆయన కెరీర్లో మరచిపోలేని చిత్రాలుగా నిలిచాయి. రాజకీయాల్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. ఆయన పార్టీ 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకుంది. 2012లో ఆయన భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర పర్యాటక మంత్రిగా పనిచేశారు. ఈ పదవిలో ఆయన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. సేవా కార్యక్రమాల్లో చిరంజీవి గారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా వేలాది మంది రోగులకు సహాయం అందించారు. ఆయన సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి. చిరంజీవి గారు పలు అవార్డులు అందుకున్నారు. 2006లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. 2024లో ఆయన పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. 2024లో ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించారు. ఈ రికార్డు ఆయన సినీ కెరీర్లో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా లభించింది. చిరంజీవి గారి జీవిత ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. ఆయన నటన, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో చేసిన సేవలు అన్నీ కలిపి ఆయనను ఒక మహానుభావుడిగా నిలిపాయి. చిరంజీవి గారికి మనమందరం శుభాకాంక్షలు తెలుపుదాం. ధన్యవాదాలు. మీలో ఎవరికైనా మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందిన వీడియో చూడనివారు ఉంటే దయచేసి ఈ ఎండ్ కార్డ్ను క్లిక్ చేసి వీడియోను చూడండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.